ఫోన్లో చూసి నేర్చుకోవాలి. నీకు రావా? ఏదైనా సైన్స్ యాక్టివిటీస్, దీనికి సైన్స్ యాక్టివిటీస్ అర్థం కాలేదు, కొంచెం డౌట్ ఉన్నది, అప్పుడు ఫోన్లో చూడాలి, ఫోన్లో చూసి నేర్చుకోవాలి. ఇంకా తనకి దేవుడి పాటలు ఇంట్రెస్ట్, బాగా ఇష్టం. దేవుడి పాటలు ఇష్టం కదా నీకు? ఏంటండి పేరు? మహిమాన్విత. దేవుడి పాటలు ఇష్టం, దేవుడి పాటలు బాగా నేర్చుకోవాలనుకుంటుంది. అప్పుడు ఫోన్లో కొడితే వస్తాయి. ఎక్కడ చూడాలి ఫోన్ ఎక్కడ చూడాలి? మమ్మీ డాడీ దగ్గరే ఫోన్ వాడాలి. అర్థమవుతుందా? వినాలి. ప్రణతి, కార్టూన్ నెట్వర్క్స్ లో కూడా మంచి మంచి ఉంటాయి. కృష్ణుడివి, రాముడివి, ఇంకా మంచి ఫ్రీడమ్ ఫైటర్స్వి, నీతి కథలు అట్లాంటి. ముందు కూర్చోండి. ఎక్కువసేపు చూడొద్దు, దగ్గరికి రండి. ఎక్కువసేపు కూడా ఫోన్ చూడొద్దు. ఫోన్ చూస్తే ఏమవుతుంది తెలుసా? ఫోన్ చూస్తే కళ్ళు కొన్ని రోజులు అయినాక కళ్ళు కనబడవు, కళ్ళ జోడొస్తుంది. కొంతమంది పిల్లలకి స్కూల్లో పిల్లలకి కొంతమంది కళ్ళజోడు ఉంటుంది తెలుసా? కళ్ళజోడు పెట్టుడు స్టైల్ కాదు. కళ్ళజోడు పెట్టుకుంటే ఇదంతా వస్తుంది తెలుసా? కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు చూడండి, ఇక్కడ మార్క్స్ ఉంటాయి. ఇట్లంతా మార్క్స్ ఉంటాయి, బరువు ఉంటుంది కదా కళ్ళజోడు అంటే. ఇది న్యాచురల్ ఫేస్, మనకి న్యాచురల్గా గాడ్ ఇచ్చింది, అవునా కదా? కళ్ళజోడు ఒకటి మనం కళ్ళు దేవుడు చూడడానికి ఇచ్చాడు, కానీ మనం కళ్ళు ఖరాబ్ చేసుకుని పాడు చేసుకుని మనం ఫోన్ చూసి పాడు చేసుకుని ఇంకోటి తెచ్చుకుంటున్నాం, సరిగా కనబడక తెచ్చుకుంటామా? గ్లాసెస్ నుంచి దేవుడు చూడమన్నాడా? కళ్ళు స్పెక్స్ వాడాలి, స్పెక్స్ నుంచే చూడాలని చెప్పిండా? చెప్పలే కదా. ఒక ఆర్టిఫిషియల్ థింగ్ ఇది. కళ్ళు న్యాచురల్ థింగ్స్ మనకు దేవుడు ఇచ్చినాయి. మనం ఏం చేస్తున్నాం? ఫోన్ బాగా చూసి చూసి ఒకటే చూద్దాం అనుకుంటాం, 5 minutes చూద్దాం అనుకుంటాం ఫోను. కానీ ఏం చేస్తాము? మమ్మీ పిలుస్తాడు అక్కడ, తినం. వినబడదు మనకి, వినబడదు. మన మైండ్ ఉంటుంది కదా, మైండ్ కోఆపరేట్ చేయదు, మనకి సహకరించదు. మైండ్ మనకి చెప్పిన మాట వినదు. మమ్మీ చెప్పినా మనకు వినబడదు, చెవులు పనిచేయవు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, మీరు ఫోన్ చేసినప్పుడు 5 minutes చూద్దాం అనుకుంటారు, హాఫ్ అన్ అవర్ అవుతుంది, 1 hour అవుతుంది. మైండ్ డల్ అయిపోతుంది, యాక్టివ్ ఉండదు మైండ్. చదవడానికి యాక్టివ్ మైండ్ కావాలి కదా, గుర్తు పెట్టుకోవడానికి. చదవడానికి యాక్టివ్ మైండ్ కావాలి కదా. మైండ్ యాక్టివ్ ఉంటుందా? బాగా ఉండాలి. మెమరీ పవర్, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. ఇది ఏదైనా చదువుకున్నా సరే గుర్తుండవు. తెలుగు పద్యం ఒకటి నేర్చుకుందాం అనుకుంటాం, ఇంటికైనా సరే ఫోన్ కనబడతాయి మనకి. తప్పులు లేకుండా రాస్తుందట తను. మనందరం రాయగలుగుతున్నామా? ఎందుకు? ఇంటికి వెళ్ళగానే ఏమనుకుంటాము? టీచర్ హోంవర్క్ ఇస్తుంది కదా, మనం నేర్చేసుకోవాలా అనుకుంటాం. కానీ మనకి ఏం కనబడుతుంది అక్కడ? ఏం కనబడుతుంది? వెళ్ళగానే టీవీ దగ్గర లేకపోతే సోఫాలోనో కుర్చీలోనో ఏం కనబడుతుంది మనకి? ఫోన్ కనబడుతుంది. మెల్లగా 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 మన చేతులు అటుపోతాయి, మన మైండ్ అటుపోతాయి, మన కళ్ళు అటుపోతాయి. ఇట్లా తెలియకుండానే తీసేసుకుంటాం, మనం తెలియకుండానే తీసేసుకుంటాం తెలుసా ఫోను. మెల్లగా దొక్కుతాం. నువ్వు కరెక్ట్గా చదువుకుంటావు, చదువు. ఆమె తక్కువ పడుతుందట ఫోన్ ఎక్కువ వాడదట. మనం కూడా అట్లనే ఫోన్ వాడకూడదు, మైండ్ డల్ అయిపోతుంది. దేనికి మనం చదువులో డల్ అయిపోతాం, మాట్లాడడం కూడా రాదు మనకి. మెల్లగా స్పెక్స్ వస్తే తర్వాత అది మైండ్ మీద పడుతుంది. బ్రెయిన్ ఎందుకు చూసుకోవాలరా చేతులు? ఈ చేతులు మన బాడీ, మన హ్యూమన్ బీయింగ్స్ కదా, మనం మనుషులం కదా. ఏం చేయాలన్నా సరే చేతితోడే చేస్తాం మనం. చేతులు చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్ మన బాడీలో. వాటర్ కావాలన్నా సరే చేతితో పట్టుకునే తాగుతాం. మీరు బుక్ పట్టుకున్నారు కదా, బుక్ చదవాలంటే ఎట్లా చదువుతాం మనం? ఇట్లా చెయ్యి మధ్యలో పెట్టుకుని చదువుతాం. అన్నం తినాలంటే, బరువులు మోయాలంటే
సో చాలా చెయ్యి లేకుంటే మన పని గడవదు, మన రోజు గడవదు. చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్స్. దీంతోటే ధనం సంపాదిస్తాం. డాడీ మమ్మీ కానీ దీంతో పని చేసే కదా, చెయ్యితో పని చేసే కదా ధనం సంపాదిస్తారు. లక్ష్మీదేవిని. మనీ అంటే ఎవరు? మనీ అంటే రాస్తారు కదా. దీంతోటే కదా మీకు చదువు వస్తుంది. చదువులకి గోడెస్ ఎవరు? సరస్వతీదేవి. సో ఎక్కడ ఉంటుంది సరస్వతీదేవి? చేతిలో మధ్యలో ఉంటది. ఎక్కడ? ఇక్కడ మధ్యలో ఉంటది. కరదర్శనం. ప్రభాతే కరదర్శనం. ప్రభాతం వేళ అంటే ఏంటి? ప్రభాతే అంటే ఏంటి? ఎర్లీ మార్నింగ్. ప్రభాతే అంటే ఏంటి? ప్రభాతే అంటే మార్నింగ్. ప్రభాతే. కరదర్శనం అంటే కర అంటే దర్శనం అంటే చూసుకోవడం. దర్శనం అంటే కడమధ్య సరస్వతి కడమూలే తు గోవింద ప్రభాతే కర దర్శనం. కనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకడి శుభంకడి పూర్ణచంద్రదడాదడి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలలో అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. రంభ మంగళం మంగళరూపిణి గౌరీ మంగళం వాణి మంగళం కళ్యాణి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం మొల్లోక సంచారిణి అమ్మా మంగళం. జన్మదినమిదం ఐప్రియాసకే శంతనోతు తే సర్వదా ముదం ప్రార్థయామహే భవశతాయుషీ ఈశ్వర సదా త్వాం సరక్షతు పుణ్యకర్మణా కీర్తిమధ్యయా జీవనం తవ భవతు సార్థకం. జన్మదినమిదం ఐప్రియాసకే శంతనోతు తే సర్వదా ముదం శంతనోతు తే సర్వదా ముదం. జన్మదినమిదం ఐప్రియాసకే శంతనోతు తే సర్వదా ముదం. జన్మదినమిదం. శ్రీమద్భగవద్గీతా అథ ద్వాదశోऽధ్యాయः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ